ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పర్యటన ప్రారంభించారు. 18వ రోజు మేమంతా సిద్ధం బస్ యాత్ర జరుగుతూ ఉన్న పరిస్థితి. ప్రస్తుతం నిన్న అయితే రాజమండ్రి నగరంలో పూర్తిగా విస్తృత స్థాయిలో అయితే సీఎం బస్ యాత్ర నిర్వహించారు. ప్రస్తుతం మనతో పాటు రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థి గూడూరు శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్, ఆయనతో మాట్లాడదాం. సార్, ఏంటి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం నగరం అంతా కూడా పర్యటించారు. చాలా కోలాహలంగా జరిగిన పరిస్థితి. ఏమనిపించింది సార్ వాస్తవంగా గ్రౌండ్ లెవెల్ రియాలిటీ మీరు గమనించింది ఏంటి? సార్, నిన్న మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రాజమండ్రిలో రోడ్ షో చేశారు. కడిపలంక నుంచి రాజానగరం వరకు కూడా అద్భుతమైన స్పందన వచ్చింది. ప్రజలు తమంతట తాముగా బయటకు వచ్చి ఎక్కడా కూడా ఖాళీ లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమానికి, అభివృద్ధికి, విద్యా వైద్యకి ఆయన చేస్తున్న నిబద్ధతకి నిదర్శనం ఇది. ప్రజలు తమంతట తామే బయటకు వచ్చి కేరింతలు కొడుతూ జగన్మోహన్ రెడ్డి గారికి జైజేలు పలికారు. ఇదంతా చూస్తుంటే రానున్న రోజుల్లో మేము అద్భుతమైన విజయాన్ని, అఖండ విజయాన్ని సాధిస్తామని గట్టి ధీమాగా ఉన్నాం. అంటే నిన్న చాలా టెంపరేచర్ కూడా 43-44 డిగ్రీల వరకు కూడా వచ్చిందన్నారు. ఈరోజు కూడా అదే పరిస్థితి ఉంది. ఈరోజు కాకినాడలో కూడా బహిరంగ సభ ఒకటి నిర్వహిస్తూ ఉన్నారు. ఎలా ప్లాన్ చేసుకుంటూ ఉన్నారు? పార్టీ శ్రేణులు కావచ్చు, ఇటు బస్సు వెనకాల బస్సు ఏదైతే యాత్ర జరుగుతుందో ఈ టూర్లో కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు కావచ్చు, అభిమానులు కావచ్చు, బస్సు వెనక అలాగే పడి తిరుగుతూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎట్లా సార్, ఎట్లా ఈ టెంపరేచర్స్ని ఎట్లాగా మేనేజ్ చేసుకుంటున్నారు ప్రజలు? అంటే ఈరోజు కూడా రోడ్ షోలో పాల్గొన్నారు. అనపర్తి నియోజకవర్గం పరిధిలో అది దాటి కాకినాడ వెళ్ళారు. ప్రజలు దారి పొడుగునా కూడా, అంటే ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉంది, అయినా కూడా దాన్ని పట్టించుకోవట్లా. తమ అభిమాన నాయకుడిని చూడాలని చెప్పి ప్రజలందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి కేరింతలు కొడుతూ జేజేలు పలికారు. ఇదంతా చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న సంక్షేమం, అభివృద్ధి పట్ల ప్రజలకి ఆయన మీద ఉన్న నమ్మకంలా మేము భావిస్తున్నాను. అయితే ఎన్నికల ప్రక్రియలో చాలా కీలకమైన దశ ఇప్పుడు చేరుకున్న పరిస్థితి కనిపిస్తోంది. ఏంటంటే నామినేషన్స్ ప్రక్రియ అయితే ప్రారంభమైపోయింది. ఇప్పటికే మీ నామినేషన్ ఎప్పుడు దాఖలు చేయబోతున్నారు? అయితే మరొకటి, ఈ నామినేషన్ దాఖలు చేసిన తర్వాత ఎన్నికల ప్రచార శైలి కావచ్చు, ప్రతి అంశం కావచ్చు చాలా స్పీడ్ అవుతూ ఉంటాయి. ఎటువంటి ప్రణాళికలు మీరు ఫాలో అవుతున్నారు? ఇప్పటి వరకు నిన్నే నామినేషన్ ప్రక్రియ మొదలైంది. నిన్న మా రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో కొవ్వూరు, నిడదవోలులో నామినేషన్స్ వేశారు వెంకట్రావు గారు అండ్ శ్రీనివాసనాయుడు గారు. ఈరోజు గోపాలపురం తానేటి వనిత గారు, అదేవిధంగా రాజానగరం అభ్యర్థి శ్రీ జక్కంపూడి రాజా గారు కూడా వాళ్ళ నామినేషన్ దాఖలు చేశారు. నాది సిటీ ఎమ్మెల్యే భర్తరామ్ గారు 20 నాడు 22న ఉదయం 10:47 నాది, ఆయనదేమో మధ్యాహ్నం 1:40కి ఆయన నామినేషన్ దాఖలు చేస్తాం. అంటే ఈ నామినేషన్స్ అయిన తర్వాత కొంచెం ప్రచారం కొంచెం వ్యవధి తక్కువ ఉంది, ఓన్లీ 20 రోజులే ఉంటుంది. సో ప్రచారం ఉధృతంగా ఉంటుంది. అంటే అన్ని శ్రేణులు, పార్టీలోని అన్ని శ్రేణులు అందరూ కలిసి వివిధ రకాలుగా, అంటే రోడ్ షోస్ అని, గ్రూప్ మీటింగ్స్, ఆ విధంగా ప్లాన్ చేస్తాం. సో పార్టీ చేసిన అభివృద్ధిని, సంక్షేమాన్ని, విద్యా వైద్యకి ఇచ్చిన ప్రాముఖ్యాన్ని కూడా ప్రజలకు వివరించి మరొక్కసారి వాళ్ళకి గుర్తు చేసి మా పార్టీ ఏం చేసింది, ఇప్పటివరకు ఎంత మంచి చేసింది ప్రజలకు మరొక్కసారి తెలియజేసి ప్రజల నుంచి ఆశీర్వాదం పొందాలని చెప్పి మా ప్రయత్నం. సరే, అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం అధికారంలో ఉంది. అయితే కూటమి తరఫున 3 పార్టీలకు సంబంధించి పురంధేశ్వర్ గారు పోటీ చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా బరిలో ఉన్నానంటూ కూడా ఒక అభ్యర్థిని ఇక్కడ ప్రకటించారు. గిడుగు రుద్రరాజు గారు కూడా పోటీ చేస్తూ ఉన్నారు. ముగ్గురు మధ్య త్రిముఖ పోటీ ఉంటుందంటారా? ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూటమి మధ్య పోటీ ఉంటుందంట. ప్రధానంగా ఓన్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండ్ కూటమి మధ్య ఉంటుంది. వాళ్ళు ఏదో కాంగ్రెస్ పార్టీ ఏదో వారి ఉనికి చాటుకోవడానికి ఏదో ప్రయత్నం చేస్తున్నారు. సో మాకు కూటమి వచ్చినా సరే మాకేమీ ప్రాబ్లం ఏం లేదు. మేము మాయ మాటలు, మోసాలు చేసి ప్రజల మందికి వెళ్తాలా? మేము స్వచ్ఛంగా చక్కని పరిపాలన అందించి మేము ప్రజల మందికి వెళ్తున్నాం. ఎంతమంది వచ్చినా సరే మాకు ధైర్యంగా ఉన్నాం. ఎందుకంటే అంతిమ విజయం ధర్మానిదే. ధర్మం మా వైపు ఉంది. మేము డెఫినెట్గా విన్ అవుతాం. వైనాట్ 175 అనేది మేము ప్రూవ్ చేస్తాం. మళ్ళీ అడుగుతున్నాను మిమ్మల్ని, మీ ప్రత్యర్థి ప్రధానంగా చూసుకుంటే కూటమి తరపు నుంచి
పురంధేశ్వరి గారు పోటీ చేశారు. ఎన్టీఆర్ కుమార్తెగా గతంలో కూడా ఎంపీగా పనిచేశారు, కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. ఆమెకు మీరు ఏ విధమైన పోటీ ఇవ్వబోతున్నారు? మీ ప్లాన్స్ అంటే మీ 7 అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి మీ ఎమ్మెల్యే కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి ఎటువంటి మద్దతు లభిస్తాం? సార్, మా ప్రత్యర్థి మెయిన్గా కూటమి ప్రత్యర్థి దగ్గుబాటి పురంధేశ్వరి గారు. నాకు ఆవిడకి ఉన్న కొన్ని వ్యత్యాసాలు ఉన్నాయి. నేను గత 25 ఏళ్ళుగా ఇక్కడ రాజమండ్రిలో ఉన్నాను, ప్రాక్టీస్ చేస్తున్నాను. నేను అందరికీ సుపరిచితుడిని. ఈ ప్రాంతంలో వాళ్ళందరికీ కూడా అసెంబ్లీలోని 7 నియోజకవర్గాలు కాకుండా అటు పాయకరావుపేట వరకు, భద్రాచలం వరకు కూడా ప్రజలందరికీ నేను తెలుసు. గత 25 ఏళ్ళుగా ఇక్కడే ఉంటున్నాను, స్థానికుడిని. ఇక్కడ అవసరాలు ఏం కావాలని నాకు తెలుసు. రాజమండ్రిని ఎలా అభివృద్ధి చేయాలనే ప్లాన్ కూడా నా దగ్గర ఉంది. నేను ఎప్పుడు కూడా రాజకీయ పార్టీలు మారలేదు, ఎప్పుడు కూడా ఒకటే పార్టీలో ఉన్నాం. నేను పార్టీలు మారే వ్యక్తిని కాదు, అదేవిధంగా పదవుల కోసం పార్టీలు మార్చే వ్యక్తిని కూడా కాదు. అదేవిధంగా మళ్ళా ఎలక్షన్ కానీ ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా కూడా నేను ఒకే నియోజకవర్గానికి కన్ఫైన్ ఉంటాను తప్ప మా ప్రత్యర్థిలాగా ఒకసారి వైజాగ్, ఒకసారి రాజంపేట, ఒకసారి బాపట్ల, ఒకసారి రాజమండ్రి ఇలా నేను మారను. సో నేను ఏదో ఎక్కడి నుంచో వచ్చి మళ్ళీ ఎన్నికలు అవగానే సర్దుకుని వెళ్ళిపోయే వ్యక్తిని కాదు. నేను ఇక్కడ స్థిర నివాసం ఉన్న వ్యక్తిని. ప్రజల అవసరాలు తెలుసు. రాజమండ్రిని రానున్న రోజుల్లో నా రాజమండ్రి పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో కూడా శుద్ధమైన గోదావరి జలాలు అందించాలి. ప్రతి గ్రామంలో కూడా రోడ్లు, డ్రైన్స్ వేయాలి. రాజమండ్రిని ఐటీ హబ్గా తీర్చిదిద్దాలి, అదే మెడికల్ హబ్గా తీర్చిదిద్దాలి. టెంపుల్ టూరిజం, హిస్టారికల్ సిటీని మంచి టెంపుల్ టూరిజం డెవలప్ చేయాలనేది నా ఆకాంక్ష. థ్యాంక్ యూ సార్. అయితే చూసుకోవచ్చు, ఎన్నికల సిద్ధం సభ నిర్వహించిన తర్వాత కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులంతా కూడా రాజమండ్రి కావచ్చు, ఇటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా సీఎం జగన్ బస్ యాత్ర తర్వాత చాలా ఉత్సాహంగా కనిపిస్తూ ఉన్నారు. కేడర్లో కూడా ఈ బస్ యాత్ర ఏదైతే ఉందో జోష్ నింపిందని కూడా చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఎన్నికల ప్రక్రియలో భాగంగా మొదటి దఫా ఏదైతే ఈ నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది, ఈ నామినేషన్ల తర్వాత మరింత ఊపందుకునే పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఏదైనప్పటికీ ప్రజలకు గత 5 ఏళ్లలో అందించినటువంటి సంక్షేమ ఫలాలే తమ విజయానికి బాటలు వేస్తాయని కూడా డాక్టర్ గూడూరు శ్రీనివాస్ చెప్తా ఉన్నారు. రాజమండ్రి నుంచి కెమెరా పర్సన్ వినయ్తో నేను శ్రీధర్, ఐడ్రీమ్ న్యూస్.